ఛానల్ మంచిర్యాల పోరాడ బ్లాగ్స్. ఇవాళ వీడియో వచ్చేసి ఏంటి అంటే చాలామంది అడుగుతున్నారన్నమాట. ఇంకో ఈ సిస్టర్ అయితే కామెంట్ చేశారన్నమాట, 2 times కామెంట్ చేశారన్నమాట బిర్యానీ రెసిపీ కావాలనేసి, చికెన్ బిర్యానీ. అయితే ఇప్పుడు మనం లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. చికెన్ బిర్యానీ రెసిపీ అయితే నేను చేసి చూపిస్తాను. నాకు తెలిసి నేను చికెన్ బిర్యానీ చేస్తాను, మీకు ఎలా తెలిసిందో నాకు అర్థమైంది. మొన్న thumbnail వీడియో చేయడం జరిగింది కదా, అందులో అయితే నేను ఆల్ వీడియోస్ కుకింగ్ సంథింగ్ చేస్తానని చెప్పాను కదా. అందులో ఒకవేళ మీరు అనుకుంటున్నారు కావచ్చు చికెన్ బిర్యానీ చేస్తాననేసి, ఒక 5 times అయితే చేసిన, ఇప్పుడు కూడా చేస్తాను మీకోసమే. మీరు కామెంట్ చేసేది కాబట్టి చేస్తున్నాను అన్నమాట. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. గో. అండ్ ఇంకోటి చెప్పడం మర్చిపోయాను, ఏంటి అనుకుంటున్నారు? ఎవరైనా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకోసం ఎంత కష్టపడుతున్నా కదబ్బా, ప్లీజ్ లైక్ చేయండి. ఒక్క లైక్ అండ్ మీ బంగారు చేత సబ్స్క్రైబ్ ఆల్సో చేసేయండి. ఓకే, ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం అన్నమాట. ఏంటి అంటే చికెన్ బిర్యానీ అన్నమాట. చికెన్ బిర్యానీ ఎలా అంటే కేజీలతో కాదు, 1/2 kg తోటే నేను చేస్తున్నాను అన్నమాట. 1/2 kg రైస్, 1/2 kg చికెన్ అన్నమాట. కరెక్ట్ కొలతలు తీసుకున్నా, అది 1/2 kg, ఇది 1/2 kg అన్నీ సరి చేసుకునేసరికి ఈ టైం అయిందన్నమాట. ఇప్పుడైతే మనం చికెన్ మ్యారినేషన్ని చూసేద్దాం. ముందుగా నేనైతే ఇప్పుడు 1/2 kg చికెన్ అయితే తీసుకున్నాను అన్నమాట. చికెన్ మంచిగా కలుపుకున్నాను, ఎప్పుడో తెచ్చాను. ఇవన్నీ రెడీ చేసుకునేసరికి ఈ టైం అయిందన్నమాట. ఇంకా ఇలా పెద్ద పెద్ద పీసులు, కొన్ని చిన్నవి కొట్టేసిన తినరు అనేసి, అంటే ఎక్కువ కొన్ని పెద్దవి ఉంటే తినలేరు కదా అనేసి ఇలా చిన్నగా అయితే నేను కొట్టించేసాను అన్నమాట. ఇప్పుడు ఈ చికెన్ అయితే మనం మ్యారినేషన్ చేసుకుందాం. ఈ చికెన్ ఎలా మ్యారినేషన్ చేసుకోవాలో చూపిస్తాను. ఇప్పుడు నేనైతే 1/2 kg రైస్ అయితే ఇలా అయితే కడుక్కొని 2 times అయితే వాష్ చేసుకోవాలన్నమాట. ఇలా వాష్ చేసుకొని మంచిగా మీకు వీడియోలో ఎలా కనబడుతుందో చూసేయండి. ఇలా మంచిగా నానబెట్టుకోవాలన్నమాట. మంచిగా నానబెట్టుకోవాలి, అంటే రైస్ అయితే తొందరగానే నానిపోతుంది అన్నమాట. మీ ఇష్టం వచ్చినట్టయితే చేసుకోవచ్చు. ఎలాంటి వచ్చిన వాళ్ళు అయితే ఈజీగా చేసుకుంటారు, రాని వాళ్ళ కోసం అన్నమాట ఈ రెసిపీ. నేను ఎలా చేస్తానో అలానే చేయండి, వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి, లైక్ చేయండి, ఓకేనా. ఇప్పుడు ఈ చికెన్ అయితే మ్యారినేషన్ చేసేద్దాం. ఇదైతే సాల్ట్ అన్నమాట. సాల్ట్ కరెక్ట్ మనకు మెజర్మెంట్లో తీసుకోవాలన్నమాట. కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు, మీరు తినే టేస్ట్ తగ్గట్టు అయితే మీరు తీసుకోవచ్చు. ఇప్పుడైతే పసుపు వేసుకుంటున్నాను అన్నమాట. ఇది వచ్చేసి ధనియాల పొడి 1/2 teaspoon వేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇదైతే బిర్యానీ మసాలా అన్నమాట, కొంచెం తగినంత. ఎక్కువ ఘాటు కావాలనుకుంటే ఎక్కువ వేసుకోవచ్చు, తక్కువ ఘాటు కావాలంటే తక్కువ వేసుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇదైతే గరం మసాలా అన్నమాట. గరం మసాలా అయితే మనం ధనియాల పొడి వేసాం కాబట్టి గరం మసాలా కొంచెమైనా వేసుకోవచ్చు. నెక్స్ట్ ది మెయిన్ ఇంగ్రీడియంట్ చికెన్ మసాలా కొంచెమే ఉంది. ఈ చికెన్ మసాలా కూడా వేసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి అల్లం వెల్లిపాయ అన్నమాట, 1 teaspoon. నెక్స్ట్ కొద్దిగా అంత కొత్తిమీర అన్నమాట. నెక్స్ట్ అయితే కొద్దిగా అంత పుదీనా అన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఫ్రైడ్ ఆనియన్స్ అన్నమాట. నేనైతే ఇన్ని వేపుకున్నాను అన్నమాట, ఎందుకంటే ఇప్పుడు ఈ కొన్ని వేస్తే పైన గార్నిష్కి కొన్ని అన్నమాట. ఇప్పుడైతే నేను ఇన్ని వేస్తాను. ఎంత మంచిగా ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తే మసాలా అంత మంచిగా ఉంటుందన్నమాట మనకు గ్రేవీ. నెక్స్ట్ వచ్చేసి బిర్యానీకి టేస్ట్ తీసుకురావాలంటే మెయిన్ ఇంగ్రీడియంట్ అయితే పెరుగే అన్నమాట. ఈ పెరుగు కొంచెం వేస్తాను, ఎందుకంటే మళ్ళీ గార్నిష్ కూడా వేసుకోవడానికి. ఇది కొంచెం చాలు. నెక్స్ట్ వచ్చేసి కారం అన్నమాట. కారం మీరు ఎలా తింటారో అలా సరిపడేంత అయితే వేసుకోవచ్చు. ఇదైతే నేను వేసేది ఎక్కువ కారం ఉండదు, అది జస్ట్ కలర్కే ఉంటుంది కాబట్టి కొంచెం వేసుకుంటున్నాను నేను. అండ్ ద లాస్ట్ మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకోవాలి కదా, ఆ ఫ్రైడ్ ఆనియన్స్ వేపుకున్నాక ఉంటుంది కదా ఆయిల్, ఇదే అన్నమాట, ఇది వేసుకోవాలి.
ఇలా పూర్తిగా వేసుకొని ఇంకా ఇలాగైతే ఇలా మొత్తం మంచిగా అన్ని మసాలాలు వేసుకున్నాక మంచిగా కలుపుకోవాలన్నమాట. ఇలా ముక్కకు మసాలా మంచిగా పట్టేలా కలుపుకోవాలి. ఎంత మంచిగా మసాలా ముక్కకు పడితే అంత మంచి టేస్ట్ అయితే వస్తుంది. చికెన్ బిర్యానీ అంటే బిర్యానీ లాగా ఉండదు అసలు, ఘోరం మస్తు ఉండాలి అన్నట్టు. దమ్ బిర్యానీ, హైదరాబాద్ బిర్యానీ లాగా ఉండాలి. చూడండి కారం మంచి కలర్ వస్తుంది అన్నట్టు. కారం ఎక్కువ వేయలేదు, నేను కొంచెం వేసాను, కాకపోతే అదే కలర్ వస్తుంది అన్నట్టు. స్మెల్ ఘోరంగా వస్తుంది, మస్తు వస్తుంది మంచిగా బిర్యానీ స్మెల్. ఇప్పుడే స్టార్ట్ అవుతుంది బిర్యానీ స్మెల్. ఇలా కలుపుకోవాలి. ఇలా మంచిగా ముక్కకు పట్టేలాగా అన్నీ మంచిగా కలుపుకోవాలన్నట్టు. ఇలా అయితే మొత్తం మంచిగా కలుపుకొని ఒక 1/2 అవర్ వరకు అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలన్నమాట. మీకు టైం ఉంటే పెట్టుకోవచ్చు, నాకైతే టైం లేదు కాబట్టి ఒక 1/2 అవర్ నేనైతే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను. సో గైస్, ఇప్పుడైతే మనము వాటర్ని ఆన్ చేసుకోవాలి, అంటే గ్యాస్ ఆన్ చేసుకొని ఈ ఒక బౌల్ అనేది తీసుకోవాలన్నమాట. ఎందుకంటే ఒక గిన్నెలో మనం రైస్ ఉడకపెట్టుకోవాలన్నమాట సపరేట్గా. ఇప్పుడు దానికి తగినన్ని వాటర్ అయితే మనం పోసుకోవాలి. ఇప్పుడు నేను 2 3 అయితే నేను పోసుకున్నాను. వాటర్ ఉడకాలి కాబట్టి నేనైతే 3 పోసుకున్నాను అన్నమాట. ఇప్పుడు ఇందులోకి కొద్దిగంత పుదీనా, కొద్దిగంత కొత్తిమీర, బగారా స్పైసెస్, బాగా బిర్యానీ మసాలా అయితే మనం వేసుకోవాలి ఇందులోకి. ఇంకా బిర్యానీ మసాలా, ఇలా బిర్యానీ మసాలా అయితే వేసుకోవాలి. ఇప్పుడు నేను బగారా స్పైసెస్ వేసుకుంటున్నాను అన్నమాట. ఇలా ఇవి వేసుకొని వాటర్ అయితే మరగనిచ్చుకోవాలన్నమాట మంచిగా. అలాగే ఇందులోకి కొద్దిగంత ఆయిల్, రైస్ పొడి పొడిగా రావడానికి. సింపుల్. గైస్, ఇప్పుడైతే మనం ఇందాక పెట్టుకున్న వాటర్ ఉన్నాయి చూడండి, వీటిని మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. వీటిని మంచిగా మరిగే లోపల మనం నానబెట్టుకున్న రైస్ ఉంటుంది చూడండి, దాంట్లోకి వెళ్ళి వాటర్ తీసేసుకొని పక్కన పెట్టుకోవాలన్నమాట. ఇవి నానిపోయాయి కాబట్టి పక్కన పెట్టుకున్నాక అది మరుగుతుంది. ఇలా మరిగే టైంలో మనం మంచిగా కలుపుకుంటూ మంచిగా మరగబెట్టుకునే టైంలో ఈ రైస్ వేసి కుక్ చేసుకోవాలన్నమాట. ఈ రైస్ వేసిన వెంటనే చికెన్ కూడా పొయ్యి మీద అయితే పెట్టాలన్నట్టు. చికెన్ కూడా పొయ్యి మీద వేసి మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. చూపిస్తాను మీకు ఎలా చేయాలో, ఓకేనా? మీకు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకండి. వీడియోని ఎక్కడైనా స్కిప్ చేస్తే మీకు అసలు బిర్యానీ ప్రాసెస్ అనేది అర్థం కాదు. అండ్ ప్లీజ్ చిన్న లైక్ ఇవ్వచ్చు కదా, అప్పని చూడుతున్నా, ఒక్క లైక్ ఇవ్వండి, సబ్స్క్రైబ్ ఆల్సో చేసుకొని. ఇప్పుడైతే చూసేద్దాం. ఇంకా వాటర్ చూడండి ఎలా మరుగుతున్నాయో. అయితే వాటర్ అయితే ఇలా మరుగుతున్నాయి అన్నమాట. ఇప్పుడు మనం నానబెట్టుకున్న రైస్ ఉంది చూడండి, ఇదైతే మనం లేయర్గా, మంచిగా లేయర్ అంటే లేయర్గా కాదు, ఇలా వేసుకొని మనం మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. వాటర్ని మంచిగా 60 to 70% తొందరగానే అయిపోతుంది. అందుకే ఈ లోపల మనం చికెన్ని పెట్టేస్తాం. ఇప్పుడైతే మనం ఈ వాటర్ని మంచిగా ఇలా కుక్ చేసుకోవాలన్నమాట. 60 to 70% అయితే పదుల మీద ఉంచుకోవాల్సిన అవసరం లేదు. ఏమంటే ఇట్లా మనకు తెలుస్తుంది కదా ఉడికిందనే టైంలో దింపేసేయాలన్నట్టు. మీకు చూపిస్తా. వచ్చేసి మనం ఇంకో బాండ్ అయితే పెట్టుకున్నాం అన్నమాట. ఎందుకు అంటే ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసేది అయితే అదే అన్నమాట. ఇందులో అయితే మనం చికెన్ బిర్యానీ అయితే చేయాలి. ఎలా అంటే ఇప్పుడైతే ఫస్ట్ తడిగా ఉంది కడుక్కోవాలన్నమాట. కడుక్కున్నాక స్టవ్ వెలిగించుకొని దీన్ని వాటర్ అంతా ఇరిగిపోయేలాగా చూసుకున్నాక ఆయిల్ వేయాలి. ఇప్పుడైతే మనకు వాటర్ మొత్తం ఇనికిపోయినాయి అన్నమాట. ఇప్పుడైతే మనం ఆయిల్ వేసుకోవాలి. ఇప్పుడైతే ఆయిల్ అయితే వేసుకుంటాం. కొంచెం ఇందాక కొంచెం వేసిన, ఇప్పుడు కొంచెం మనం కొంచెమే వేసుకోవాలన్నమాట. ఎందుకంటే చికెన్లో మ్యారినేషన్ అప్పుడు వేసుకోవడం కాబట్టి ఒక 2 స్పూన్స్
అండ్ ఆ టైంలోనే ఇంకో ఇలా మనకైతే రైస్ చూడండి ఉడుకుతుంది అన్నట్టు. ఇలా ఒక 2 టైమ్స్ ఇలా కలుపుకోవాలన్నమాట. ఆయిల్ హీట్ అయ్యే లోపల ఇప్పుడైతే మనం వేసుకోవాల్సిన స్పైసెస్ వచ్చేసి ఏంటంటే ఆనియన్ని ఫ్రై చేసుకునేటప్పుడు కొన్ని తీసి పక్కన పెట్టాను అన్నమాట. వీటిని ఇప్పుడు వచ్చేసి మనము ఆనియన్ వేసుకున్నాం కదా, వాటిని ఇంకో ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇది వాటర్లో వేసాం కదా, దానివలన ఆ తర్వాత వచ్చేసి స్పైసెస్ వేసుకోవాలి. ఏం స్పైసెస్ చూడండి మీరే. ఏంటి అంటే ఇలాచి, చెక్క, మరాఠీ మొగ్గ, స్టార్ పువ్వులు, లవంగం. ఇలాంటి ఆకు బగారాకు మిస్ అయింది నా దగ్గర, మీ దగ్గర ఉంటే వేసుకోవచ్చు. ఇలా మంచిగా వీటిని ఫ్రై చేసుకోవాలి. అండ్ తర్వాత వచ్చేసి పచ్చిమిర్చి ఇక్కడ కనిపిస్తున్నాయి కదా, ఇవి వేసుకోవాలి. మనం కొత్తిమీర పుదీనా ఇందులో ఏం వేసుకోవాల్సిన అవసరం లేదు. ఇలా అయితే మనం మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట. రైస్ అయితే కుక్ అయిపోయిందన్నమాట. ఇలా తీసుకోవాలన్నట్టు. ఇవి మాడిపోతున్నాయి. ఒక్కనని ఎట్టు చూసుకోవాలి నాకు అర్థం కావట్లేదు. ఇలా మనం తీసుకోవాలన్నమాట. ఇప్పుడైతే మనము చికెన్ తీసుకోవాలన్నమాట. ఇప్పుడు చికెన్ తీసుకొని మంచిగా మ్యారినేషన్ అయింది, కలర్ఫుల్గా కొడుతుంది అన్నట్టు. ఇప్పుడు ఇది ఇందులో వేసేయాలి. ఇలా ఈ మసాలానంతా వేస్ట్ చేయాల్సిన అవసరం లేదు. వాటర్ వేసుకొని క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు వేసుకుంటా. అంటే ఈ రైస్ని అయితే మనం టక్క తీసుకోవాలి. కొంచెం వేసుకున్నాం అది మాడిపోతుంది అనేసి. ఇంకా తీసుకొని ఇలా తీసుకోవాలన్నమాట. చూసారా ఎంత రైస్ వచ్చిందో. ఇప్పుడైతే మనము చికెన్ అయితే ఇంకా ఇలా మంచిగా కుక్ చేసుకోవాలన్నమాట. రైస్ అయితే మనకు ఆల్రెడీ ఇక్కడ కుక్ అయిపోయింది, చూసేయండి. ఇలా అయితే పక్కన పెట్టుకున్నాను అన్నమాట. ఎందుకంటే నేను ముందే చేశాను అన్నమాట. అంటే ఇక్కడ ఇది ఉడకదు అనేసి ఇది ముందే చేసి ఇంకా ఇలా చికెన్ని పర్ఫెక్ట్గా అయితే ఉడకబెట్టుకోవాలన్నమాట. చూసేయండి. ఇప్పుడైతే మైక్ లేదు, అబ్బా మైక్ తోటి నాకు ఇష్టం. ఇప్పుడైతే చికెన్ అయితే ఇంకా పర్ఫెక్ట్గా అయితే కుక్ అవ్వడం జరిగింది. ఇప్పుడు మనం ఏం చేయాలి అంటే మెయిన్ ఇంగ్రీడియంట్ వచ్చేసి బిర్యానీ రైస్ ఇందులో వేసేసి మీకు చూపిస్తాను. ఇప్పుడైతే గ్యాస్ని బంద్ చేద్దాం ఇలా రైస్ వేసుకోవడానికి. ఇప్పుడైతే మనం రైస్ని ఇంకో ఇలా మొత్తం చికెన్ మీద ఇలా రైస్ని అయితే కవర్ చేసుకోవాలన్నమాట. చికెన్ మీద ప్యూర్గా మంచిగా సెట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని వేసే ఇంగ్రీడియంట్స్ మీకు చూపిస్తా. ఇప్పుడైతే మనకు ఫస్ట్ వచ్చేసి ఏంటి అంటే ఇప్పుడు నెయ్యి, జిఆర్బి నెయ్యి అన్నమాట నేను యూజ్ చేసేది. ఇప్పుడు ఈ నెయ్యిని ఇలా ఒక లేయర్ అయితే పోసుకోవాలి. ఇలా ఈ నెయ్యి అయితే ఇలా పోసుకోవాలన్నమాట. నెయ్యి ఎంత మంచిగా పోసుకుంటే అంత మంచిగా ఉంటుంది అన్నట్టు. ఆ తర్వాత వచ్చేసి కలర్ వాటర్ అందరికి తెలిసింది ఇది. ఇలా కలర్ వాటర్ కూడా ఇలా అయితే పోసుకోవాలన్నమాట.
ఆ తర్వాత ఫ్రైడ్ ఆనియన్స్ అప్పుడు మిగిలిన పెట్టుకున్నది. ఇలా ఫ్రైడ్ ఆనియన్స్ అయితే వేసుకోవాలన్నమాట. ఆ తర్వాత వచ్చేసి కర్డ్ అన్నమాట. అప్పుడు ఉంచాను చూడండి, అదే ఇది మెల్ట్ అయిపోయింది బాగా. ఇంకా మనకి మంచిది గడ్డ లేకుండా ఇలా పూర్తిగా కర్డ్ని వేసుకున్నాక కొత్తిమీర, పుదీనా ఈ రెండైతే ఇప్పుడు కడుక్కొని వేసేద్దాం. ఇప్పుడైతే ఇది ఇలా కొంచెం ఇలా వేసుకుంటూ ఇప్పుడు దీన్ని ఇలా అయిపోయాక మనం మూత పెట్టుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి మనమైతే దీన్ని అయితే పెనమంటారు. ఇప్పుడు దీన్ని ఇప్పుడైతే ఈ మంట మీద ఒక 5 minutes హై ఫ్లేము, 5 minutes లో ఫ్లేమ్, అంతే. 10 minutesలో మంచి దమ్ పెట్టుకోవాలి. ఇప్పుడు దీన్ని బరువు ఏం పెట్టుకోవాలి అంటే ఇప్పుడు మనం ఇంకో ఈ రెండింటిని ఇలా మంచిగా పెట్టుకొని రెడీ చేసుకోవాలన్నమాట. ఫ్లేమ్లో 5 minutes, లో ఫ్లేమ్లో మళ్ళీ 5 minutes, అలా 10 minutes అయితే పెట్టుకోవాలి. ఇప్పుడు మనం బిర్యానీ ఎలా వచ్చిందో చూసుకుందాం. ఇప్పుడైతే మెల్లిగా వీటిని తీసేయాలి. కాలుతాయి. చూడండి ఎంత పొడిగా వచ్చిందో చూసారా. మాడలే నాన్ స్టిక్కీ మాడలే సక్సెస్. చూసారా ముక్క ఎంత సాఫ్ట్గా ఉడికిందో. ఇప్పుడు దీన్ని చేసేద్దాం. చూసారా గైస్ ఎంత బాగా వచ్చిందో బిర్యానీ. మీరే చూడండి ఎంత బాగుందంటే ఇంకా చూస్తుంటేనే నోరు ఊరిపోతుంది. తింటే ఎంత బాగుంటుందో తెచ్చిద్దాం. పీస్ కూడా చూడండి, ఇగోండి పీసు కాలుతుంది వేడిది. పీస్ అయితే చాలా మెత్తగా ఉడికిందన్నమాట. చాలా అంటే చాలా బాగుంది. మీరు కూడా ఖచ్చితంగా డెఫినెట్లీ ట్రై చేయండి. ఎంత బాగుంది అన్నాక తర్వాత నాకు ఫీడ్బ్యాక్ సెండ్ చేయండి. ముక్క కూడా పర్ఫెక్ట్గా ఉడికింది చూడండి, ఏది లేకుండా. ఎంత బాగుంది తెలుసా. కావాలా అది చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎంత బాగా ఉడికిందంటే నాకు చాలా అంటే చాలా నచ్చిందన్నమాట. ఇలా మీరు కూడా ఇంట్లోనే ట్రై చేసుకొని బయట తినకుండా మీరు కూడా ఇంట్లోనే ఈజీగా ట్రై చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఉంటా, బాయ్. సారీ గైస్, వీడియో అయితే చక్కగా మంచిగా రాలేదన్నమాట. మీకు ఏమన్నా అర్థం కాకపోతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఖచ్చితంగా రిప్లై ఇస్తాను. వీడియో చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్.